హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైసర్ క్లాసెస్. సో స్టేట్ వైడ్గా కాకుండా సెంట్రల్ వైడ్లో కూడా మనకి పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దానిలో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ 2025 ఒకసారి మనం గమనించినట్లయితే దాదాపు 32,000 పోస్టుల వరకు ఉన్నాయని మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అంటే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ మూడిట్లోంచి కొత్తగా చేర్చాడు కాబట్టి ఈ మూడిటికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. సో ముందుగా మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 4 టైప్స్ ఉంటుందండి. ఫస్ట్ వన్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే దీన్ని సిబిటి అని పిలుస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. రెండోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దీన్ని పిఈటి అని పిలుస్తారు. ఇది రెండో టర్ము. నెక్స్ట్ మూడో స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మొత్తం 4 స్టేజీల్లో ఈ గ్రూప్ డిని ఫిలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో సబ్జెక్ట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. నెగిటివ్ మార్క్ ఖచ్చితంగా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ. దాంట్లో మనకి ఒకసారి సబ్జెక్టులు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఎన్ని మార్క్స్, ఒక్కొక్క దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అంటే టోటల్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్కి ఉంటాయి. అసలు సబ్జెక్టులు ఏందో చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ మొత్తం 25 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్కి ఉంటాయి. అదే మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30 మార్కులు ఉంటాయి హయ్యెస్ట్. 30కి 30 క్వశ్చన్లు ఇస్తాడు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మన యూట్యూబ్ ఛానల్లో కూడా కరెంట్ అఫైర్స్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి, ఎందుకంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాల్సిందే. సో కాబట్టి డైలీ న్యూస్ పేపర్కి సంబంధించి న్యూస్ పేపర్లో ఏదైనా అనాలిసిస్ వస్తే దానికి సంబంధించి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఛత్తీస్గఢ్, బీజాపూర్, మహారాష్ట్ర సరిహద్దుల్లో 31 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి ఆ ఎన్కౌంటర్ల మించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఆపరేషన్స్ పేరు ఏంటని అడుగుతాడు. సో ఇవన్నీ మనం పేపర్ చదివితేనే తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, 20 క్వశ్చన్లు ఉంటాయి. అంటే టోటల్గా 100 మార్కులు ఉంటుంది. 90 నిమిషాల టైం ఇస్తాడు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ 1/3. ఓకేనా, ప్రతి 3 ప్రశ్నలకి 1 మార్కు తీయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో కేటగిరీ మీ అందరికీ తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ 40% ఉంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితేనే 30% అని చెప్పాడు. ఎస్సీలకి 30%, ఎస్టీలకు కూడా 30%. సో సిలబస్ని ఒకసారి గమనించినట్లయితే మ్యాథమెటిక్స్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ సైన్స్లో మీరు బాగా చూసుకోవాల్సింది ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ గురించి కూడా చూసుకోవాలి. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ ఇందాక ఏ విధంగా అయితే నేను చెప్పాను 20 మార్కులు అని చెప్పేసి 25 మార్కులు అని చెప్పానో, ఆ జనరల్ అవేర్నెస్లో మనకి సిలబస్ ఇచ్చాడు, డీటెయిల్డ్గా ఇచ్చాడు. వాటిని మాత్రమే చదవాలి. హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే హిస్టరీనే 3 భాగాలు చేశాడు. ఏన్షియంట్ చదవాలి, మిడివల్ చదవాలి, మోడర్న్ చదవాలి. మానవ ఆవిర్భావం నుంచి స్వతంత్రం వచ్చినటువంటి మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా ఇక్కడ వరకు కూడా 1947 వరకు కూడా చదవాల్సి ఉంటుంది. అంటే హిస్టరీలో 3 పార్ట్స్ ఇచ్చాడు. తర్వాత వరల్డ్ హిస్టరీ గురించి ఇచ్చాడు. సో మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి, కళల గురించి కూడా ఇచ్చాడు. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాన్ని ఇండియన్ పాలిటీ అంటున్నాం. పాలిటీలోంచి కూడా ప్రశ్న వస్తుంది. ఇండియన్ ఎకానమీ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. సర్వేలు మారుతూ ఉంటాయి, బడ్జెట్లు చూసుకోవాలి. ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టేట్ జీకే, ప్రతి స్టేట్కి సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ చూసుకోవాలి. అట్నే కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఆర్ఆర్బిలో
32,000 పై చిలుకున్నటువంటి పోస్టులకి ఇది 2025లో ఇచ్చినటువంటి పూర్తి సిలబస్. ఈ సిలబస్ని మనం దృష్టిలో పెట్టుకుని చదివితే ఖచ్చితంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 4 స్టేజ్లు ఉంటాయని చెప్పుకున్నాం. దీంట్లో మన యూట్యూబ్ ఛానల్లో ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఓకేనా, ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.